ఈ జీవితంలో కూడబెట్టిన ధనం వచ్చే జన్మకి పనికిరాదు. కానీ ఈ జీవితంలో మనం చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకి పనికొస్తుంది. పుణ్యం అంటే ఏంటి? దాన ధర్మాలు చేయడం. దాన ధర్మాలు చేయాలంటే మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు వెనుక ఉన్నది ఏంటి? ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కరుణ, ఇవే కదా. అంటే జన్మ జన్మలకు మనల్ని రక్షించేది ఈరోజు మనం కలిగి ఉన్న ప్రేమానురాగాలే తప్ప మనం రూపాయి లెక్క పెట్టుకొని కూడబెట్టుకున్న ధనం కాదు. ఏ దేవుడైనా మీ నుండి భక్తి ఆరాధన కోరుకుంటాడే తప్ప మీరు సంపాదించిన డబ్బు కట్టలు తీసుకొచ్చి దేవుడి ముందు పెడితేనే ఆశీర్వదిస్తాను అని ఏ దేవుడు చెప్పలేదు కదా. డబ్బు అనే అహంకారం మనతో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు మనకి అర్థం కాడు. అన్నీ కోల్పోయిన తర్వాత భగవంతుడు అర్థమైనా కూడా వ్యర్థమే. అందుకే అన్నీ బాగా ఉన్నప్పుడే భగవంతుడిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవును, భగవంతుడు దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకోమని చెప్పాడు. అంటే మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం, వస్తువులు మీరు ఏది కలిగి ఉంటే దాన్ని ఇతరులకి ఇవ్వడమే దానం అంటే. కాదు, మీరు ఇతరులకి దేన్ని ఇచ్చినా కూడా దాన్ని ప్రేమతో ఇవ్వడమే దానం అంటే. అంటే మనం ప్రేమను కలిగి ఉండాలి, ఇతరులకి ప్రేమని పంచాలి. భగవంతుడు మన నుండి కోరుకునేది కూడా అదే ప్రేమ. మరి మేము చాలా తెలివైన వాళ్ళం అని అనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. డబ్బు గొప్పదో, ప్రేమాప్యాయతలు గొప్పవో, మనం వేటిని కలిగి ఉండాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.